ఇక కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఆధారంగా ఏపీ ఎన్నికలకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు వేరువేరుగా 2 నోటిఫికేషన్లు జారీ చేశారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుప్పం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు గెజెట్ విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, గెజెట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మల్లికార్జున్, ప్రసన్న, ఈ రోజు నుంచి కూడా ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకోవచ్చు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఆర్ఓ ఆఫీస్ని కేటాయిస్తారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆ ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కూడా నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నారు. అలాగే ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరైతే ఎంపీలు ఉంటారో, అభ్యర్థులుగా ఉంటారో వాళ్ళకి సంబంధించిన నామినేషన్లన్నీ కూడా కలెక్టర్ ఆఫీసులో కూడా వేయబోతా ఉన్నారు. మే 13 ఉదయం 7 గంటలకి నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతా ఉంది. అలాగే పాలకొండ, కురుపం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి కూడా సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగబోతా ఉంది. ఇప్పుడు నామినేషన్లకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది కాబట్టి 11 గంటల నుంచి నామినేషన్లు నేటి నుంచి స్వీకరించబోతా ఉన్నారు. దాదాపుగా ఒకసారి మనం దీనికి సంబంధించి నామినేషన్కు సంబంధించిన అంశాలను ఒకసారి పరిశీలిస్తే కనుక పార్లమెంట్ అభ్యర్థికి 25,000, అలాగే అసెంబ్లీ అభ్యర్థికి 10,000 చొప్పున కూడా ధరావత్తు చెల్లింపు ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే దీంట్లో 50% వరకు ధరావత్తును ప్రకటించబోతా ఉన్నారు. నామినేషన్లు స్వీకరించే గదికి సంబంధించి అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ఓన్లీ అభ్యర్థి తరఫున ఒక నలుగురిని మాత్రమే కూడా మా లోపలికి అలౌ చేస్తారు. మిగతాకు సంబంధించి 100 మీటర్ల దూరం అవతల వరకు కూడా వాహనాలు అయితే ర్యాలీగా వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాహనాలు కూడా 100 మీటర్ల అవతలే ఉంటాయి. మిగతా 4 వాహనాలు 3 వాహనాలు మాత్రమే ఈ 100 మీటర్లు 100 అడుగుల లోపల మాత్రమే ఈ అభ్యర్థి తరఫున అనుమతించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే నామినేషన్ దాఖలు చేసే సమయంలో కూడా దీనికి సంబంధించి అభ్యర్థితో పాటు 4 మాత్రమే ఈ అనుమతి ఇస్తారు లోపలికి సంబంధించి. అట్లాగే ఈ నామినేషన్ స్వీకరించే గదికి సంబంధించి కూడా ప్రవేశించే సమయంలో ఇటు వీడియోగ్రఫీ మొత్తాన్ని కూడా చిత్రీకరిస్తారు. దీంతో పాటుగా ర్యాలీగా ఎక్కడైతే వాళ్ళ అభ్యర్థులు కొనసాగుతున్న సమయంలో సంబంధించి ఈ ర్యాలీ మొత్తాన్ని కూడా వీడియో ఫుటేజ్ని ఈ ఎన్నికల సంబంధించిన అధికారులు కూడా తీసుకొస్తారు. అలాగే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు 13 రకాల డాక్యుమెంట్లు కూడా అందజేస్తారు. అట్లాగే పార్లమెంట్ పోటీ చేసే అభ్యర్థులకు ఫామ్ 2A ఫామ్ని తీసుకొస్తారు. అలాగే అసెంబ్లీకి పోటీ చేసేవారైతే ఫామ్ 2B కూడా దరఖాస్తు చేయాలని చెప్పి కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫై తేదీలకు సంబంధించి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. అలాగే పబ్లిక్ సెలవు దినాలు అయితే నామినేషన్ స్వీకరించబడమంటూ కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ సంబంధించి విడుదల చేయడం జరిగింది. అట్లాగే అభ్యర్థులు గరిష్టంగా కూడా 4 సెట్లను నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. అలాగే నామినేషన్లకు ఆర్ఓ కానీ సంబంధిత ప్రొసీజర్ ద్వారా కానీ సమర్పించాలి. అభ్యర్థికి సంబంధించి ఇటు అధికారి ఆర్ఓతో కానీ అలాగే దానికి సంబంధించిన ఇంకో అధికారి కింద స్థాయి అధికారి ఆర్ఓ కింద స్థాయి అధికారి ఎవరైతే ఉంటారో వారికి ఏఆర్ఓ కూడా సమర్పించే అవకాశం కల్పిస్తారు. దాని తర్వాత ఇంకెవరికి ఇచ్చినా కూడా అవి చెల్లుబాటులోకి రావని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే నామినేషన్ దాఖలు చేసే సమయంలో 100 మీటర్ల గరిష్టంగా కూడా 3 వాహనాలు మాత్రమే అనుమతిస్తామంటూ కూడా వాళ్ళు నిబంధన పెట్టడం జరిగింది. అలాగే అభ్యర్థికి సహా 5 మాత్రమే వ్యక్తులు ఆర్ఓ ఆఫీస్లోకి ఎలా ఉంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తామని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే సువిధ యాప్ ద్వారా కూడా నామినేషన్ దాఖలు చేసే విధంగా అవకాశం ఉన్నప్పటికీ వారికి సంబంధించిన కాపీలు ఏవైతే నామినేషన్లు ఉంటాయో వాటిని భౌతికంగా కూడా ఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఫామ్ 26 స్టాంపు యొక్క పేపర్ విలువను బట్టి 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలంటూ కూడా వాళ్ళు ఈ నామినేషన్కి సంబంధించిన అంశాలు ఇస్తా ఉన్నారు. అలాగే భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే కనుక
ఈ స్టాంపర్ పేపర్తో కూడా వినియోగించుకోవచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అభ్యర్థులు నామినేషన్ వేసే దగ్గర నుంచి కూడా ఖర్చు మొత్తాన్ని కూడా ఆ ఖాతాలకు సంబంధించిన వాటిపై కూడా నమోదు చేస్తూ ఉంటారు. అలాగే పత్రికల్లో వచ్చే ప్రకటనలు కానీ పెయిడ్ న్యూస్ కానీ వార్తలు సైతం అభ్యర్థి ఖాతాలోనే లెక్కిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ ఈ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదలవడం జరిగింది. దానికి సంబంధించి నామినేషన్లు వేయడానికి చివరి తేదీగా కూడా ఏప్రిల్ 25వ తేదీని కూడా ప్రకటిస్తున్న సమయం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అభ్యర్థుల ఉపసంహరణకు సంబంధించి చివరి తేదీ 29 ఏప్రిల్ 24గా చెప్పడం జరిగింది. ఏదైతే పోలింగ్కి సంబంధించి ఏదైతే ఉంటుందో 13 మే 24 వరకు పెట్టడం జరిగింది. కౌంటింగ్ ఏదైతే ఉంటుందో మే సంబంధించి ఏదైతే జూన్ 4వ తేదీ కూడా కౌంటింగ్ అయితే గెజిట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.